పేరిట మీ అందరికీ షలోం. ప్రియులారా, ఈరోజు ఈ నిమిషమే ఈ వీడియో మీ స్క్రీన్ మీదికి ఊరికే రాలేదు. అవును, దేవుడే ఈ సమయాన్ని మీకోసము ప్రత్యేకముగా ఏర్పాటు చేశాడేమో. ఒక్కసారి ఆలోచించండి. లోపలంతా శూన్యము, గుండె నిండా భారముతో, కళ్ళ నిండా కన్నీళ్లతో, ఇక నా జీవితము ఇంతేనా, నన్ను అర్థము చేసుకునేవారే లేరా, ఈ సమస్యల నుండి నాకు విడుదల లేదా అని ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నారా? చుట్టూ మనుషులు ఉన్నా ఎవరూ లేని ఒంటరితనము మిమ్మల్ని వేధిస్తుందా? మనుషులు మిమ్మల్ని మోసము చేసి ఉండవచ్చు. నమ్మిన వారే శత్రువులుగా మారి మిమ్మల్ని వెన్నుపోటు పొడిచి ఉండవచ్చు. కానీ నిరాశపడకండి. మీరు ఒంటరిగా మీ గదిలో కార్చిన ప్రతి కన్నీటి చుక్కను చూసిన మీ పరలోకపు తండ్రి ఈ ఉదయాన్నే మీతో నేరుగా మాట్లాడడానికి సిద్ధముగా ఉన్నాడు. మీ జీవితాన్ని తలకిందులు చేస్తున్న ఆ శత్రువుల చేతిలో మీరు బందీగా మిగిలిపోరు. ఎందుకంటే దేవుని హస్తము మిమ్మల్ని పట్టుకోబోతుంది. ఈ కొద్ది నిమిషాలు మీ జీవితాన్నే మార్చబోతున్నాయి. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వాక్యాన్ని వినే ప్రయత్నము చేయండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరినీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు కృపగల నామములో ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ ఉదయకాలము దేవుని వాగ్దానము మీ జీవితంలో ఒక గొప్ప వెలుగును నింపబోతుంది. ఈ వాక్యాన్ని మీరు చివరి వరకు భక్తితో విశ్వాసముతో ఆలకించండి. దేవుడు మీతో మాట్లాడే అద్భుతాన్ని మీరే అనుభవిస్తారు. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దేవుని వాగ్దానము మీ జీవితంలో నెరవేరాలని విశ్వసిస్తే ఇప్పుడే కింద కామెంట్ బాక్స్లో ఆమెన్ అని టైప్ చేయండి. మనం వాక్యములోనికి వెళ్లే ముందు మన కళ్ళు మూసుకొని ఆ సర్వశక్తిమంతుడైన దేవుని వైపు మన హృదయాలను తిప్పుకుందాం. మహా పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తున్నాం. అయ్యా, ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను నీ హస్తాలకు అప్పగిస్తున్నాను. ఎవరైతే గుండె భారముతో సమస్యల వలయంలో చిక్కుకొని శత్రువుల చేతిలో అవమానాలు పడుతూ ఏడుస్తున్నారో వారినిప్పుడే నీ ఆత్మతో తాకండి. ఈ వాక్యము ద్వారా వారితో మాట్లాడండి. వారి హృదయాలకు నెమ్మదిని, బలమును దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, దేవుడు ఈరోజు మన కొరకు ఏర్పాటు చేసిన ఆ జీవము కలిగిన శక్తివంతమైన వాగ్దానాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనము. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. ఒక్కసారి ఈ మాటలను మీ హృదయంలోనికి తీసుకోండి. దేవుడు అంటున్నాడు, దుష్టుల చేతిలో నుండి నిన్ను తప్పించెదను అని. అవును, మిమ్మల్ని నాశనము చేయాలని చూసే దుష్టుల హస్తాల నుండి, మిమ్మల్ని భయపెట్టే బలత్కారుల అధికారం నుండి ఆయనే స్వయముగా నిన్ను విడిపిస్తానని గంభీరముగా ప్రకటిస్తున్నాడు. ఈ లోకములో శత్రువుల చేతులు ఎంత బలముగా ఉన్నా వాటి కంటే మిన్నగా నిన్ను, నన్ను, మనందరినీ రక్షించే దేవుని హస్తము మహాబలమైనది. నీ భద్రత శత్రువుల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి లేదు. నీ భద్రత కేవలము నిన్ను సృష్టించిన దేవుని చేతిలో ఉంది. అవును ప్రియులారా, శత్రువు ఎంత బలవంతుడైనా దేవుని కంటే గొప్పవాడు కాదు. ఆధ్యాత్మికంగా మనం ఆలోచిస్తే మన నిత్య జీవితంలో శత్రువు అంటే కేవలము మనుషులు మాత్రమే కాదు, మనల్ని వేధించే అప్పుల బాధ, దీర్ఘకాలిక అనారోగ్యము, కుటుంబంలో ఎడతెగని గొడవలు, మనసును పీల్చి పిప్పి చేసే నిరాశ, ఇవన్నీ మనల్ని బంధించే శత్రువులే. మన కళ్ళ ముందు ఇవి పెద్ద కొండలాగా కనిపిస్తూ భయపెడుతూ ఉంటాయి. ఈరోజు మన చుట్టూ ఉన్న సమాజంలో చాలామంది యువతి
యువకులు ఉద్యోగము రాకనో, ప్రేమలో విఫలమైపోయో, లేదా వ్యాపారంలో నష్టాలు వచ్చో, శత్రువు లాంటి ఆ నిరాశకు లోనై ప్రాణాలు తీసుకోవాలనే తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. నా జీవితము ఇక ముందుకు సాగదు అని చేతులెత్తేస్తున్నారు. ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఒక అడవిలో ఒక చిన్న లేడిపిల్ల ప్రాణభయముతో పరిగెడుతుంది. ఒకవైపు వేటగాడు బాణము గురిపెట్టాడు. మరోవైపు ఆకలితో ఉన్న సింహము పొంచి ఉంది. ఇంకోవైపు అడవి తగలబడిపోతుంది. దానికి తప్పించుకునే దారే లేదు. కాని ఆ లేడిపిల్ల ఏమి చేసిందో తెలుసా? కంగారు పడకుండా ప్రశాంతముగా తల వంచి దేవుని మీద భారము వేసి నిశ్శబ్దముగా నిలబడింది. అద్భుతము జరిగింది. ఆకాశము నుండి వర్షము పడి మంటలు ఆరిపోయాయి. వేటగాడు వేసిన బాణము గురితప్పి సింహానికి తగిలింది. లేడిపిల్ల ప్రాణాలతో బయటపడింది. మీ జీవితము కూడా ఈరోజు అలాగే ఉందేమో. నలువైపుల సమస్యలు మిమ్మల్ని ముట్టడించి ఉండవచ్చు. కానీ దేవుడి రోజు నీతో ప్రవచనపూర్వకంగా చెబుతున్నాడు, నీ శత్రువులు నీకు విరోధముగా వ్యూహాలు పన్నినా నా హస్తము నిన్ను దాచబోతుంది అని. శత్రువు నీ కళ్ళ ముందు ఎంత గర్జించినా వాడి అధికారము నీ మీద సాగదు. నువ్వు నిమ్మలముగా ఉండుము, నేను దేవుడనని తెలుసుకొనుము అని పరిశుద్ధ లేఖన భాగములో స్పష్టముగా వ్రాయబడి ఉన్నట్టుగా మనము గమనించగలం. అవును ప్రిలారా, అందుకే దేవుని హస్తమే నీకు కోట మరియు ఆశ్రయం. మనుషుల చేతులు ఒక్కోసారి మనల్ని పట్టుకొని మన అవసరము తీరిపోయాక వదిలేస్తాయి. కానీ దేవుని హస్తము అలాంటిది కాదు. దేవుని చేతిలో నువ్వున్నప్పుడు నిన్ను తాకే ధైర్యము ఏ దుష్ట శక్తికి ఉండదు. ఈరోజు చాలా కుటుంబాల్లో రాత్రిపూట ప్రశాంతముగా నిద్ర ఉండటం లేదు. రేపొద్దున ఏమవుతుందో, పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో, సమాజంలో తలెత్తుకొని బ్రతకగలమా లేదా అనే భయాలు వెంటాడుతున్నాయి. మనుషుల మాటలు బాణాలా గుచ్చుకుంటూ ఉంటే రాత్రంతా ఏడుస్తూ గడుపుతున్న తల్లులు ఎంతోమంది ఈరోజు సమాజంలో ఉన్నారు. కానీ ప్రియులార, వాక్యము సెలవిస్తుంది, దేవుని రెక్కల క్రింద నీకు ఆశ్రయము ఉంది అని. రాజుల కాలములో ఒక కోట గోడలు ఎంత బలముగా ఉంటే లోపల ఉన్న ప్రజలు అంత భద్రముగా ఉండేవారు. అలాగే నీవు దేవుని ప్రార్థన అనే కోటలో ఉన్నప్పుడు బయట శత్రువు ఎంత అరిచినా నీకు ఏ హాని జరగదు. దేవుడు ఈ ఉదయాన్నే నీకిస్తున్నటువంటి బలమైనటువంటి ప్రవచనము ఇదే. నిన్ను నా అరచేతిలో చిక్కుకొని ఉన్నాను అని. నిన్ను ముట్టువాడు నా కన్నుగుడ్డును ముట్టువానితో సమానము అని. నువ్వు పడిపోవుటకు నేనెంత మాత్రము ఒప్పుకోను అని. శత్రువు నీకు విరోధముగా రూపించిన ఏ ఆయుధమును వర్తిల్లదు అని. అవును ప్రియ సహోదరి సహోదరులారా, విమోచించుట అంటే కేవలము కాపాడటం మాత్రమే కాదు, విలువ చెల్లించి పూర్తిగా విడిపించడము. మన ప్రభువైన యేసు క్రీస్తు కల్లువరి శిలువపై తన అమూల్యమైన రక్తాన్ని చిందించి మనల్ని పాపము నుండి, శాపము నుండి, సాతాను బంధకాల నుండి విమోచించాడు. అందుకే నీవు, నేను, మనమందరము కూడా ఎవరికి దాసులము కాము. నీవు దేవుని సొత్తు. ఈరోజు చాలా మంది తమ గత జీవితంలో చేసిన తప్పులను తలంచుకొని సాతాను వేసే నిందలకు లోనవుతూ నరకయాతన అనుభవిస్తున్నారు. నేను పాపిని, దేవుడు నన్ను క్షమించడు, నా జీవితము ఇంతే అని నిరాశలోకి వెళ్ళిపోతున్నారు. కానీ దేవుని కృప చాలా పెద్దది. నువ్వెంతటి ఘోరమైన పరిస్థితిలో ఉన్నా, ఎంతటి అంధకారములో ఉన్నా ఆయన నిన్ను విడిపించడానికి సమర్థుడు. దేవుడు ఈ క్షణాన నీతో అంటున్నాడు, నా ప్రియకుమారుడా, నా ప్రియకుమార్తె, నీవు గతాన్ని తలంచుకొని ఏడ్వకు. నీ నేరములను నేను తుడిచివేసి ఉన్నాను. నిన్ను బంధించిన ప్రతి బంధకాన్ని ముక్కలు ముక్కలుగా చేయబోతున్నానని. శత్రువు నిన్ను పడద్రోయాలని చూశాడు, కానీ నేను నిన్ను లేవనెత్తి శత్రువుల ఎదుటనే నేను నీ తల పైకెత్తేలా చేయబోతున్నాను అని. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఒక చిన్న నిజ జీవిత సంఘటనను
మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఒక ఊరిలో ఒక పేద విధవరాలు ఉండేది. ఆమెకు ఒకే ఒక కొడుకు. ఆమె ఎంతో భక్తితో ప్రార్థనతో ఆ బాబును పెంచింది. కానీ ఆ అబ్బాయి పెద్దయ్యాక చెడు తిరుగుళ్లకు అలవాటు పడి జూద గృహాలకు వెళుతూ అప్పుల పాలైపోయాడు. ఒకరోజు అప్పులిచ్చిన కొందరు దుర్మార్గులు ఆ ఇంటికి వచ్చి ఆ వృద్ధురాలిని అవమానించి, రేపటి కల్లా డబ్బులు కట్టకపోతే నీ ఇల్లు రాసివ్వాలి, మీ అమ్మ కొడుకులను బ్రతకనివ్వము అని ఘోరముగా బెదిరించి భయపెట్టి వెళ్లారు. ఆ రాత్రి ఆ తల్లికి నిద్రలేదు. బయట శత్రువులు పగతో రగిలిపోతున్నారు. కొడుకు భయముతో ఎక్కడో దాచుకున్నాడు. ఆమె ఒంటరిగా ఆ చీకటి గదిలో మోకరించి కన్నీళ్లతో ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ప్రభువా, నా కొడుకు తప్పు చేశాడు, కాని వాడు నాకున్న ఒకే ఒక్కడు. ఈ దుష్టుల చేతిలో నుండి మాకు విడుదల లేదా? నా పరువు బజారున పడకుండా కాపాడు తండ్రి అని రాత్రంతా రోదించింది. తెల్లవారింది. ఆ దుష్టులు న్యాయవాదిని తీసుకుని ఇంటిని స్వాధీనము చేసుకోవడానికి వచ్చారు. సరిగ్గా అదే సమయంలో ఆ ఊరిలో ఉండే ఒక ధనవంతుడు ఎవరికి తెలియకుండా ఆ ఇంటికి వచ్చాడు. ఆయనెవరో కాదు, ఆ తల్లిని ఎప్పుడో 20 ఏళ్ల క్రితము కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసిన ఒక వ్యక్తి. ఆయనకు రాత్రి కలలో దేవుడు మాట్లాడి, ఆ తల్లి కష్టంలో ఉంది, వెంటనే వెళ్ళి సహాయం ఇచ్చేయి అని చెప్పాడంట. ఆయన వచ్చి ఆ దుష్టులకు ఎంత డబ్బు కావాలో అంతకంటే ఎక్కువ ఇచ్చి ఆ అప్పపత్రాలను చింపేసి ఆ తల్లిని కొడుకును రక్షించాడు. ఆ దుష్టులు వారి తలలు వంచుకొని వెళ్ళిపోయారు. ఆ కొడుకు తల్లి ప్రార్థనను, దేవుని కార్యాన్ని చూసి ఏడుస్తూ మోకరిల్లి పశ్చాత్తాపపడి చెడు మార్గాన్ని విడిచిపెట్టాడు. చూశారా రే సహోదరి సహోదరుడా, ఆ తల్లి శత్రువుల కాళ్ళ మీద పడలేదు, కేవలము దేవుని పాదాలు పట్టుకుంది. దేవుడు శత్రువుల చేతిలో నుండి వారిని ఎంత అద్భుతముగా విడిపించాడు. ఈరోజు నీ పరిస్థితి కూడా అంతే. నీ కన్నీటి ప్రార్థనకు పరలోకములో జవాబు సిద్ధముగా ఉంది. కాబట్టి ఇప్పుడే దేవుడు నేరుగా ఈ వీడియో చూస్తున్న నీతోనే మాట్లాడుతున్నాడు. అవును, నీవే ఈ మాటలు వింటున్న నీవే. నువ్వు అనుకుంటున్నావు కదా, నా బాధలు ఎవరికి అర్థము కావు అని. కానీ దేవుడు అంటున్నాడు, నా బిడ్డ, నువ్వు రాత్రిపూట దిండు తడుస్తూ ఏడ్చిన ఏడ్పు నాకు తెలుసు అని. మనుషులు నిన్ను తృణీకరించి నువ్వు దేనికి పనికిరావు అన్న మాటలు నేను విన్నాను. నిన్ను బాధ పెడుతున్న శత్రువుల ఆ సమస్యలు అంతము చూసే రోజు దగ్గర పడింది. శత్రువుల చేతిలో నువ్వు అవమానపడటము నాకు ఇష్టము లేదు. ఇదిగో, నేను నిన్ను నా చేతిలోనికి తీసుకుంటున్నాను. నీ జీవితంలో ఇంతకాలమున్న చీకటి రోజులు ముగిసిపోయాయి. ఒక నూతన అధ్యాయాన్ని, ఒక గొప్ప కార్యాన్ని నేను నీ జీవితంలో ప్రారంభించబోతున్నాను. ధైర్యముగా ఉండు, నేను నీకు తోడయున్నాను అని. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ అద్భుతమైన ఉదయకాల వాగ్దానాన్ని నువ్వు విశ్వసిస్తున్నావా? దేవుడు నిన్ను విడిపిస్తాడని, నీ భద్రత ఆయన చేతిలో ఉందని నువ్వు నమ్ముతున్నావా? అయితే నీ హృదయాన్ని దేవునికి అప్పగించు. నీవు ఇంకా పాపములో, లోకాశ్రయంలో, భయములో బ్రతుకుతూ ఉంటే ఈరోజే వాటన్నిటినీ విడిచిపెట్టి, ప్రభువా, నన్ను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను, నన్ను రక్షించు అన్నడుగు. ఆయన నిన్ను చేరదీయడానికి సిద్ధంగా ఉన్నాడు. రండి, అందరము ఏకీభవించి ప్రార్థన చేద్దాం. మోకరిల్లగలిగిన వాళ్ళు మోకరిల్లండి, లేదా మీ హృదయాలను ప్రభు వైపుకు తిప్పండి. మహాగణుడును మహోన్నతుడును అయిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, నీ పవిత్రమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ సమయమందు ఈ శ్రేష్టమైన నీ పరిశుద్ధ వాగ్దానాన్ని వింటున్న నీ బిడ్డలందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. తండ్రి, ఎవరైతే తీవ్రమైన అనారోగ్యంతో డాక్టర్లు నయము చేయలేరు అన్న వ్యాధులతో బాధపడుతున్నారో, ఇప్పుడే యేసు నామములో వారికి సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. వారి శరీరాల్లో ఉన్న ప్రతి బలహీనత యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రభువా,
ఎవరైతే అప్పుల ఊబిలో కూరుకుపోయి శత్రువుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యే శరణ్యము అనుకుంటున్నారో వారి జీవితాల్లో ఇప్పుడే ఒక ఆర్థికపరమైన అద్భుతాన్ని దయచేయండి. మూయబడిన ప్రతి ఆశీర్వాద ద్వారము యేసు నామములో ఇప్పుడే తెరవబడునుగాక. కుటుంబాలలో ఉన్న గొడవలు, సమాధానం లేని పరిస్థితులు తొలగిపోయి నీ దైవికమైన సమాధానము, శాంతి ఆ ఇళ్లలో ఏలుబడి చేయనుగాక. నా తండ్రి, దుష్టుల చేతిలో నుండి, సాతాను బంధకాల నుండి, నైరాశ్యము నుండి, ఒత్తిడి నుండి, నిరాశ నుండి నీ బిడ్డలకు సంపూర్ణ విడుదల, విమోచన కలుగునుగాక. నీ దేవదూతల కావలిని వారికి దయచేయండి. వారి కుటుంబాలను, వారి పిల్లల భవిష్యత్తును నీ హస్తాలకు అప్పగిస్తున్నాను. దేవా, ప్రాముఖ్యముగా ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశములో కష్టపడి పని చేసుకుంటున్న ప్రతి బిడ్డ రెక్కల కష్టారితంను రెండంతలుగా ఆశీర్వదించండి నాయన. ఎంతో మంది బిడ్డలు వారున్న చోట స్థిరమైన పని లేక స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అకామాలు లేక వేదనతో కన్నీరు కారుస్తూ ఇదిగో నా తండ్రి నీ వైపు మీ సహాయం కొరకు చూస్తూ ఉండగా అక్కడున్న అధికారులతో మీరు మాట్లాడి స్థిరమైన ఉద్యోగాలు, స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అకామాలను ప్రతి బిడ్డకు దయచేయండి తండ్రి. బిడ్డలు ఒంటరిగా ఉంటుండగా పాపము వైపు వారి అడుగులు వేయకుండా వారి అడుగులను స్థిరపరిచి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. అయ్యా, నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతూ ఉండగా ఈ దినము ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు సమాధానము దయచేసి ఈ రోజంతా నీ బిడ్డలు వెళ్ళే ప్రతి మార్గంలో నీ కృపను వారికి తోడుగా ఉంచి వారిని ఆశీర్వదించమని మా కొరకు త్వరలో రానయ్యున్న యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందేశము ద్వారా దేవుడు మీతో మాట్లాడాడని మీరు నమ్మితే తప్పకుండా ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. అలాగే మీ కుటుంబ సభ్యులకు, కష్టాల్లో ఉన్న మీ స్నేహితులకు ఈ వీడియోను షేర్ చేసి వారికి కూడా దేవుని నిరీక్షణను పంచండి. మీకున్న ప్రతి ప్రార్థన అవసరతను కిందున్న కామెంట్ సెక్షన్లో కానీ స్క్రీన్ పైన కనబడుతున్న నా వాట్సాప్ నంబర్కి తెలియజేయండి. నేను మీ కొరకు తప్పకుండా ప్రార్థిస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ దేవుడు మన కొరకు సిద్ధము చేసిన మరో శక్తివంతమైన వాగ్దానముతో మళ్ళీ కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.